వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ సినిమాను తీసిన సంగతి తెలిసిందే. అశ్విని దత్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తనకు లక్కీ డేట్ గా ఉండే మే 9న ఈ మూవీని విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ ఎన్నికలు వచ్చి పడడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇంతవరకు సినిమాను వాయిదా వేయబోతున్నామని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ తప్పకుండా పోస్ట్ పోన్ అవుతుందని మాత్రం అంతా అనుకుంటున్నారు. మే 9న జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి వంటి చిత్రాలను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇక తమకు కలిసి వచ్చిన ఆ డేట్ కల్కి సినిమాకు ఎంచుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సినిమాకు ఎన్నికలు అడ్డం వచ్చాయి. మే అంతా కూడా ఎన్నికల హడావిడే ఉంది. అందుకే ఈ సినిమాను వాయిదా వేయాలని అనుకుంటున్నారు. అయితే మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయడం కూడా మంచిది కాదనే ఉద్దేశంతో యూనిట్ ఉందట. అందుకే మే 30 ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు నెట్టింట్లో ఈ కొత్త రిలీజ్ డేట్ చక్కర్లు కొడుతుంది. మరి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఈ మూవీతో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ సత్తాను నాగ్ అశ్విన్ చాటబోతున్నారు. ఈ మూవీ మహాభారతం పీరియాడిక్ నుంచి మొదలుకుని 2898 సంవత్సరం వరకు సాగుతుందని తెలుస్తుంది. మైథాలజీ, టైం ట్రావెల్ కథ అంటూ ప్రాజెక్ట్ కే మీద ఎన్ని వార్తలు వచ్చాయో అందరికీ తెలిసిందే.